హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో అగైన్. సో మాకు రేపు ఒక ఫంక్షన్ ఉంది. ఈ రోజు అయితే సత్యనారాయణ రథం చేస్తున్నారు మా అక్క వాళ్ళ ఇంట్లో. దానికోసం అనేసి బంతిపూలు అన్ని గుచ్చుతున్నాం. ఇంకా మామిడాకులు ఇంకా అరిటాకులు అన్ని తీసుకురావడానికి పోయిరు. వాళ్ళు వచ్చేంతలోపు మేము ఫ్లవర్స్ మొత్తం కుచ్చాలి. ఇంకా మా అక్క వాళ్ళు ఎవరు రెడీ కాలేదు. అంటే జస్ట్ స్నానం చేసి నైటీల పైన ఉన్నారు. మీరు ఇంకా స్నానం చేయలేదు అనుకోకండి. కాకపోతే పని కొంచెం ఫాస్ట్ గా చేయడం కోసం అట్లా నైటీల పైన వచ్చారు. నేను మా ఇద్దరు అక్క వాళ్ళు పని చేస్తుంటే మా చెల్లి మా బావ కలిసి పూలు గుచ్చుతామని వచ్చిరు. వాళ్ళకి సూదిలోకి దారం ఎక్కియడానికి పాపం కష్టపడుతున్నారు చాలా సేపటి నుంచి. మా చెల్లి ఎంతసేపు ట్రై చేసినా సూదిలోకి మాత్రం దారం ఎక్కుతలేదు. నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి ఆ పాప అక్క పక్క ప్లీజ్ అక్క అంటుంది. కానీ ఇంకా నేను కూర్చున్న పూలదండ తీసుకొని కూర్చుంది ఎక్కువసేపు. ఎందుకంటే ఆమె కూర్చుందని చెప్పుకోవాలి కదా. తర్వాత మా చెల్లెకి ఇదంతా కాని పని అనేసి మా అక్క కొన్ని అప్పచెప్పింది ఇట్లా కట్ చేసి ఇవ్వమని. ఇంట్లో మేము పూలు గుచ్చుతుంటే బయట ఒక స్టవ్ పెట్టి చిన్నది దానిపైన ఉప్మా చేస్తున్నారు అనమాట. ఇంకా అంతలో నాయగారు కూడా వచ్చేసిండు. ఇంకా బయట నుంచి అరిటాకులు అంటే రథం పీట గట్టాలి కదా, అరిటాకులు మామిడాకులు ఇంకా అవన్నీ గుచ్చడం స్టార్ట్ చేసినాం. ఇంకా రథం పీటను ఫస్ట్ దేవుడి గుడి దగ్గర నుంచి తెచ్చి రథం పీటను మంచి గడిగి దానికి గంధం కుంకుమ అన్ని పెట్టాలి. అక్కడ మా వదిన అరేంజ్ చేస్తుంది అనమాట మొత్తం. మేము రథం పీటకి ముందైతే ఫ్లవర్స్ గుచ్చినాం కదా, మళ్ళీ ఇప్పుడు మామిడాకులు ఫ్లవర్స్ రెండు కలిపి మళ్ళీ గుచ్చాలి. అంటే సైడ్ కి అరేంజ్ చేయడం కోసం. కొంతమంది ఉపవాసం ఉంటారు కదా, అందుకోసం అనేసి అన్ని పనులు ఫాస్ట్ గా చేస్తున్నాం. తొందరగా కంప్లీట్ చేస్తే పూజ తొందరగా అయిపోతుంది అనేసి. మా చెల్లి మా బావ చూడండి ఏం చేస్తారు. నిన్న వాళ్ళకి కొంచెం వర్క్ ఎక్కువ ఉండే, సో నిన్నేం టైం లేకుండే. ఈ రోజు మా చెల్లి కోన్ పెడుతుంది. ఇంకా మొత్తానికి అయితే రథం పీట అయితే అరేంజ్ చేసినాం. ఇంకా లుక్ ఇట్లా వచ్చింది, మంచిగా ఉంది గైస్. ఈ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాతకి ఇల్లు మళ్ళీ ఊడ్చి తుడిచి రథం పీటని అరేంజ్ చేసిన లోపే ఇంకా మా మమ్మీ కూడా వచ్చేసింది. ఇంకా చుట్టాలు కూడా వస్తున్నారు మెల్లమెల్లగా. ఒక సైడ్ అయితే ఉప్మా ప్రిపేర్ అయింది. మన తెలంగాణలో ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ దావత్ ఉన్నా, ఏ పెళ్ళున్నా టిఫిన్ మాత్రం పక్కా ఉప్మానే ఉంటది. మరి ఇక్కడికి దినిపించిన తర్వాతకి మేము కూడా టిఫిన్ చేసినాం. తర్వాత మా అక్క వాళ్ళు బియ్యం పోసుకుంటారంట. సో బియ్యం కలుపుతున్నారు అందరూ. ఇక్కడ బియ్యం ఎట్లా కలుపుతారో నాకు అంత తెలియదు. జస్ట్ వీడియో తీయమని చెప్పిన తీసిరు. మార్నింగ్ వెళ్ళి నేను మా అక్క వాళ్ళ ఇంటికి, సో కొద్దిసేపు అట్లా మా ఇంటికి పోయేద్దాం అనేసి రిలాక్స్ గా వచ్చి పడుకున్నా. తర్వాత ఇక కరెక్ట్ రథం అయిపోయినాక కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం తీసుకుంటుంటే కరెక్ట్ ఆ టైంకైనా రథం మొత్తం అయిపోయింది. రథం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతకి ఒక తాంబలంలో ఇట్లా పెట్టుకుని తిరగాలన్నమాట. ఫస్ట్ రథం చేసిన వాళ్ళు చేస్తారు అట్లా. వాళ్ళ నుంచి ఒకరొకరు ఇట్లా పాస్ చేసుకోవాలి వెనకలకి. మేము కూడా ఎత్తుకున్నాము. ఇంకా కరెక్ట్ నా దగ్గరకు వచ్చేసరికి రిక్కీ గాడు వచ్చి నా దగ్గర నిలబడ్డాడు. ఇంకా మా మమ్మీ రిక్కీ అని కూడా పెట్టించింది అనమాట నెత్తిన. అయితే అది ఎడగాల్చదో అని భయమైంది ఫస్ట్, కానీ ఏం కాలేదు గైస్. జారి పడుతుందేమో కొంచెం టెన్షన్ అయింది. మొత్తానికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రసాదం టైం అన్నమాట. ఇక్కడ పంతుల దగ్గరికి వచ్చి కాలు మొక్కాలి. తర్వాతకి మనకు కొంచెం ప్రసాదం ఇస్తారు, అది కూడా తాగాలి. తర్వాతకి ఇంకొక స్వీట్ ఇస్తారు, అది కూడా తినాలి. ఒక పిండితో పాటు కూడా ఇంకొక స్వీట్ ఇస్తారు. ఆ పిండి తినబుద్ధి కాదు. నాకు వచ్చిన గ్రేప్స్ వేరే వాళ్ళు తీసుకొని తింటారు, అదంతే. ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి. ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ కి ఇంకా వెజిటబుల్స్ అన్ని కట్ చేసి కర్రీ చేస్తున్నారు గైస్. ఇక సాయంత్రం హల్దీ ఉంది కాబట్టి డిన్నర్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు గైస్. ఇంకా మీకు లాంగ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్, క్లిక్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.